ప్రపంచంలో కృత్రిమ మేధకు భారత్ సారథ్యం వహించబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో సీఎం పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ యుఎన్ఐసిసి డైరెక్టర్ సమీర్ చౌహాన్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో యుఎన్ఐసిసి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఏపీలో 10 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించేలా ఐబీఎంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటి మద్రాస్తో ఒప్పందాలు జరగనున్నాయి. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే సెషన్లో అస్సోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. ఎన్విడియా భాగస్వామ్యంతో ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపైన సీఎం ప్రకటన చేయనున్నారు. Our Honorable Prime Minister is promoting India AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Sir, you are also going to file a lot of MOUs on technology related to AI, sir? Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. ఢిల్లీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఏఐ సమ్మిట్లో ప్రముఖ సంస్థలతో ఏపీ ఒప్పందాలకు సంబంధించిన వివరాలేంటి? ఈ రోజు చివరి రోజు అయినటువంటి ఏఐ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పలు దిగ్గజ సంస్థలతో ఏఐ ప్లస్ దానికి రిలేటెడ్ గా ప్రపంచ క్వాంటమ్ వ్యవస్థలన్నిటికీ అమరావతిని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దడానికి తమ వద్ద ఉన్నటువంటి అవకాశాలు, తమ వద్ద ఉన్నటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు ప్రపంచ స్థాయి కంపెనీలందరికీ సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏపీలో క్వాంటమ్ ఏఐ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్, వాటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి 7 కీలకమైనటువంటి ఒప్పందాలను ఈ రోజు ఉదయం చంద్రబాబు చేసుకున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి చంద్రబాబు ఇప్పటి వరకు 7 కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ, క్వాంటమ్ రంగాల్లో ప్రభుత్వం వైపు నుంచే పూర్తి స్థాయిలో శిక్షణ కల్పించేందుకు, అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా వారికి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ పెంచడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా చంద్రబాబు అన్వేషించి అందుకు కీలకంగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ రాష్ట్రానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో భాగంగానే 7 కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. క్వాంటమ్ ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు గాను యునైటెడ్ నేషన్స్ కు సంబంధించినటువంటి యుఎన్ఐసిసితో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుంది. దాంతో పాటుగానే ఏఐ, క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయంలో 1,00,000 మంది యువకులకు కీలకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా రాష్ట్రంలో అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, కీలకమైనటువంటి అంశాల్లో యువతను తర్ఫీదు చేసేందుకు అవసరమైనటువంటి మరొక కీలకమైనటువంటి ఒప్పందాన్ని కూడా ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వీటన్నిటిని అందించాలనే ఉద్దేశంతో ఐబీఎంతో మరొక ఒప్పందాన్ని చంద్రబాబు చేసుకోవడం జరిగింది. మరో ఒప్పందం కీలకమైనటువంటి 3వ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏఐలోనే క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీతో మరొక ఒప్పందాన్ని చంద్రబాబు చేసుకున్నారు. దీని ద్వారా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ సందర్భంగా ఏఐకి సంబంధించినటువంటి విషయాలకు ఏ విధంగా తోడ్పాటు అవుతుందనేటువంటి అంశాలపై ఆయా సంస్థలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. మరోవైపు 4వ ఒప్పందంగా రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని కూడా భారత్ జెన్ నెక్స్ట్ సంస్థతో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని బలోపేతం చేసేలా రాష్ట్రం నుంచి ఇకపై వచ్చేటువంటి విద్యార్థులంతా, టెక్నాలజీ సంబంధించినటువంటి విద్యార్థులంతా ఏఐలో, క్వాంటమ్ లో కీలకమైనటువంటి రంగాల్లో తమ పాత్ర పోషించే విధంగా
మరొక ఒప్పందం చేసుకున్నారు. ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు ఏపీతో ఆయా సంస్థలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం అని చెప్పి వైజర్ సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఏఐ సమ్మిట్ లోనే ఒప్పందం చేసుకుంది. మరొక వైపు ఏఐ ట్యూబర్ ఏర్పాటు కోసం ఐఐటి మద్రాసు ముందుకొచ్చింది. అందుకు అనుగుణంగానే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లోనే ఈ 7 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఐబిఎం, మద్రాస్ ఐఐటి వంటి కీలకమైనటువంటి సంస్థలు ముందుకు వచ్చినాయి. వాటన్నిటితో కలిపి రాష్ట్రంలో ఇకపై టెక్నాలజీకి సంబంధించి అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ప్రోగ్రామింగ్ ఏ విధంగా తయారు చేయాలి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దాంట్లో యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేలా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ను స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ 7 ఒప్పందాలు చేసుకున్నట్లుగా ప్రకటించింది. రాణి, ధన్యవాదాలు.